నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది వి ఫర్నిచర్ మత్తనాలండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి, ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ ఎలా ఉండాలి. చాలా మందికి రకరకాల ఖర్చులు పెడతా ఉంటారు ఫ్యామిలీలో. ఎలా ఉపయోగపడాలి అంటే, ఒక ఎగ్జాంపుల్, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మగవారు ఖర్చు పెట్టే డబ్బులు ఏదైనా సరే ఆడవాళ్ళకి ఉపయోగపడాలి, ఆడవాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు ఏదైనా సరే మగవారికి ఉపయోగపడాలి. ఒక విధంగా చెప్పాలంటే అలా కనుక ఖర్చు పెట్టుకోగలిగితే ఆ ఫ్యామిలీ బాగా సక్సెస్ అవుతుందండి. చాలా మంది ఇళ్లలో చూడండి, ఒక విధంగా చెప్పాలంటే అతనికి బుల్లెట్ ఉంటుంది, 2 లక్షలు పెట్టి బుల్లెట్ కొంటాడు, ఇంట్లో ఇన్వర్టర్ ఉండదు, ఫ్రిడ్జ్ ఉండదు. ఎందుకని? కేవలం పెళ్లి కాకముందు వాళ్ళు స్వలాభం బుల్లెట్ కొనుక్కోవడం ఒక రకం. ఇప్పుడు ఒక ఇన్వర్టర్ ఉందండి, ఫ్యామిలీ మొత్తం ఆనందంగా అనుభవించింది. ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఇంట్లో నలుగురికి ఉపయోగపడుతుంది, టీవీ ఉంటుంది, నలుగురికి ఉపయోగపడుతుంది. అట్లా నలుగురికి ఉపయోగపడే అన్ని కొన్నాక లాస్ట్కి బుల్లెట్ కొనుక్కోవాలి. ఫస్టే బుల్లెట్ కొంటాడు, ఇంట్లో మాత్రం ఏముండదు. అది చాలా 100% చాలా ఇళ్లలో నేను చూశానండి. అలాగే కొంతమంది ఉంటారండి, వాళ్ళకి స్పోర్ట్స్ కార్ కొంటారు, ఇద్దరు కూర్చునేయి, లేకపోతే నలుగురు ఫ్యామిలీతో వెళ్ళినా కూడా కన్వీనియంట్ ఉండదు, చాలా ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళు కూడా అంతే, ఫ్యామిలీ మొత్తం నలుగురికి వెళ్ళే విధంగా కారు ఉండాలి. కానీ ఏదో వాడికొక్కడి కోసం, ఫ్రెండ్స్తో వెళ్ళటం కోసం, లేకపోతే ఫ్యామిలీతో సింగిల్గా డబుల్స్ వెళ్ళటం కోసం కొన్ని కార్లు కూడా అంతే. మిడిల్ క్లాస్ పర్సన్ అంటే ముందు ఫ్యామిలీకి ఇవ్వాల్సింది ప్రిఫరెన్స్. పెళ్లి కాకముందు ఒక ఎత్తు, పెళ్ళైనా ఒక ఎత్తు. అట్లాగే ఆడవాళ్ళు కూడా అంతే. లేడీస్ ఖర్చు ఎలా ఉండాలంటే, ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఇప్పుడు నగలు చేయించుకోవాలి, మాకు నచ్చిన నగలు కాదు. సపోజ్ ఒక 100 గ్రాముల హారం 8 లక్షలు పెట్టి చేయించుకున్నారు ఈ రోజున్న రేటు ప్రకారం, మళ్ళీ అమ్మితే మన హారం కనీసం 7.5 లక్ష 7 లక్షలు వచ్చేటట్టుగా ఉండాలి. అలా కాకుండా వీళ్ళకి నచ్చిన విధంగా 100 గ్రాముల హారం కొనుక్కున్నారు, రాళ్ళు రప్పలు అన్నీ వేసుకొని 4 లక్షలు అమ్మితే 4 లక్షలు వచ్చే హారాలు కొనుక్కున్నారు అనుకోండి, ఎప్పుడైనా భర్తకి డబ్బులు అవసరమైనప్పుడు ఏమో నగలు ఇస్తే ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది. ఏ రోజు ఎలాంటి సమస్య వచ్చేది తెలియదు. రేపు ఆమెకి ఆపరేషన్ రావచ్చు, లేకపోతే భర్తకి ఇబ్బంది జరగచ్చు. అప్పుడు మీకు ఉపయోగపడాలంటే అలా ఉండాలి. ప్రతిదీ కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. ఒకళ్ళ ఖర్చు ఇంకోళ్ళకి లాభంగా ఉండాలి. అలాంటి లేని ఇళ్ళు చాలా ఇళ్లలో నష్టపోయిన వందలు చూశాను నేను. అంటే ఒక ఫ్యామిలీ పర్సన్ బుల్లెట్ కొనుక్కోకూడదా అని అడగచ్చు మీరు. కొనుక్కోవచ్చు అండి. ఎప్పుడంటే ఇంట్లో ఒక స్కూటీనో, హోండా యాక్టివానో ఇలాంటి బండి కొనుక్కోవాలి. ఎందుకంటే కూరగాయలు సరుకులు తీసుకురావడానికి, పిల్లలు ఎక్కడానికి దిక్కడానికి, ఇంట్లో లేడీస్ నడపడానికి, మీరు నడపడానికి బాగుంటుంది. మినిమం వసతులు సమకూర్చిన తర్వాత మీరు హోండా బండి ఒకటి కొన్నాక, లేకపోతే యాక్టివా కొన్నాక, పిల్లలు నడుపుతారు, అందరు నడుపుతారు, అది కొన్నాక అప్పుడు ఫైనల్గా మీరు బుల్లెట్ కొనుక్కోవాలి. అప్పటికి ఏజ్ అయిపోయింది కదండి, అంటే ఇంకా తప్పదు. ఇంకా ఏదైనా సరే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీకే ఇవ్వాలి ప్రిఫరెన్స్. అప్పుడే ఆ ఫ్యామిలీ సక్సెస్ అయింది. ఇల్లు ఖర్చు పెట్టేటప్పుడు కూడా సొంత ఇల్లు ఖర్చు అయ్యేదాకా అందరూ కలిసిమెలిసి డబ్బులు పోగు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సొంత ఇంట్లోకి వచ్చిన తర్వాత దుబారా పెట్టేవాళ్ళు ఉంటారు. సొంత ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంతమంది ఖర్చు కూడా పెరిగిద్ది. అప్పుడు దాకా సొంత ఇల్లు కాదు కదా అని చెప్పి మిడిల్ క్లాస్ పర్సన్స్ చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. సొంత ఇంట్లోకి వచ్చిన తర్వాత సొంత ఇల్లు వచ్చేసింది కదండి, ఖర్చులు టూ మచ్. ఇప్పుడు సపోజ్ ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళ బడ్జెట్ ఒక 40 లక్షలు 30 లక్షలు అనుకుంటారు, కబ్బోర్డ్లకి 20 లక్షలు పెడతారండి. బిల్డింగ్ 40 లక్షలు ఖర్చు పెట్టి కడితే ఒక 200 గజాలు 150 గజాలు ఇల్లు కట్టుకున్నారు, 40 లక్షలు 50 లక్షలు ఇల్లు అయింది. కానీ కబ్బోర్డ్లకి 20 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళున్నారు, వెల్యువేషన్కి 10 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళున్నారు. ఇంకా సొంత ఇల్లు కదా అని సీలింగ్లని, ఫ్లోరింగ్లని, అసలు ఇవాళ ఇంటీరియర్ డెకరేషన్ అని రకరకాల డబ్బులన్నీ ఖర్చు పెట్టుకోవటం వేరు. అప్పుడు దాకా రూపాయి పోగు చేసుకొచ్చి ఇంకా ఎప్పుడు జీవితంలో ఇల్లు కట్టాం అని చెప్పి ఉన్న డబ్బులన్నీ డెకరేషన్ ఖర్చు పెడతారు. అంటే 40 లక్షల ఇంటికి 40 లక్షలు డెకరేషన్ పెట్టేవాళ్ళు ఉన్నారండి. అది రాంగ్ పాలసీ. ఇప్పుడు 40 లక్షల ఈఎంఐలో తీసుకొని లేదా సగం డబ్బులు పోగు చేసుకొని సగం డబ్బులు తగ్గడతారు. ఈ పైన వచ్చే భారం అంత సున్నా అయిపోయింది. కొంతకాలం మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అంతా బాగుంటే పైన కట్టుకోవచ్చు మీరు కావాలంటే, లేకపోతే మీరు ఆ ఇంట్లోనే సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ రెన్యువేషన్ చేసుకోవచ్చు. ఎంత అద్భుతమైన ఇల్లు అయినా సరే ఇవాళ ఉన్న టెక్నాలజీకి 10 ఏళ్ళకి ఏదో ఒక రిపేర్ చేయించాల్సిందే. ఎందుకంటే సపోజ్ 10 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టిన వాళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్ లోపల ఉండదు, సీసీ కెమెరా కనెక్షన్ ఉండదు. అలాగే ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి, డిష్లు కానీ, అలాగే బాత్రూంలో బోల్డ్ అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి. అవన్నీ వాళ్ళందరూ కూడా చేయించుకోలేరు. మళ్ళీ ఇప్పుడు అన్నీ పగలగొట్టి చేయించుకోలేరు. కంపల్సరీగా రెన్యువేషన్ అయినప్పుడు చేయించుకుంటూ ఉండాలి. వైఫై రోటర్స్ అని ఇలా రకరకాలు వచ్చేసినాయి. అప్పుడు ఉన్న ఇంటికి ఇవన్నీ చేయించాలని చేయించలేరు. అదే కనుక మీరు ఆ రోజు కనుక సింపుల్గా కనుక చేయించుకున్నట్టయితే ఈ రోజు కొద్దిగా రెన్యువేషన్ చేసుకోవడానికి కుదిరిద్ది. ఇప్పుడు రెన్యువేషన్ చేశారనుకోండి, అప్పుడు చేయించినవన్నీ అప్పుడే డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు. అలా 10 సంవత్సరాలకి కొత్త ట్రెండ్ మారుతూ ఉంటాయి. అందుకని మన ఇంట్లో చేరేటప్పుడు 100 ఏళ్ళు ఇంట్లో ఉండిద్ది, మన సొంత ఇల్లు 100 ఏళ్ళు ఉంటాం అనుకోకండి. ఒక 10 ఏళ్ళ తర్వాత రెన్యువేషన్ చేయించుకుంటాం అనుకోండి, అప్పుడు మీరు ప్రతి ఖర్చు కూడా సింపుల్గా ఖర్చు పెట్టుకుంటారు. కావాలంటే చూడండి, కొంతమంది చిన్నప్పటి నుంచి రూపాయి పోగు చేసుకుని పెళ్లికి డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తారు. ఆ ఒక్కరోజే మహారాణి మహారాజు లాగుంటే సరిపోయిద్దా?
జీవితకాలం భార్యాభర్తలు మహారాజు మహారాణి లాగా ఉండాలంటే పెళ్లి ఖర్చు దుబారా ఖర్చు తగ్గించుకోవాలి. ఆ దుబారా ఖర్చు తగ్గించుకుంటే జీవితకాలం మహారాజు మహారాణి లాగా ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చెప్తున్నాను, అప్పర్ క్లాస్ గురించి మనకు అనవసరం. మిడిల్ క్లాస్ వాళ్ళ ఖర్చులు ఏవైనా సరే ఫ్యామిలీ మొత్తానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అలాగే ఇంకేదైనా డౌట్ ఉంటే ఆదివారం లైవ్లో నన్ను కామెంట్ పెట్టండి. ఇంకా ఇది ఇలాంటి వీడియోలు ఏమైనా చేయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటే అందరికీ నమస్కారం. ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా? అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి. ఈ 3-in-1 లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి 3 రకాల మ్యాట్రెసెస్ అయితే ఉంటాయి. అవి హార్డ్, మీడియం, సాఫ్ట్. హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి 2 inches లాటెక్స్ 110 డెన్సిటీతో ఉంటుంది. మీడియం 2 inch లాటెక్స్ 90 డెన్సిటీతో ఉంటుంది. సాఫ్ట్ వచ్చేసి 2 inch లాటెక్స్ 65 డెన్సిటీతో అయితే ఉంటుంది. ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి. చాలా కంఫర్ట్ గా ఉంటుంది. పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు. సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు. అలాగే 2 వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ కూడా ఇస్తున్నారు. గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే 2 inch లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్, మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ లో బుక్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వి ఫర్నిచర్ మాల్ లో 3,500 రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ లో ఉంటాయి. మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి.